మా పాప ఉందిలేండి. బాపట్ల సూర్యలంక కేంద్రీయ విద్యాలయంలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఓ విద్యార్థి ఇంటి నుంచి తెచ్చిన కాఫీ పౌడర్, సాల్ట్, ఇతర ఘన పదార్థాలను క్లాస్ రూమ్ లో వెదజల్లినట్లు విద్యార్థులు చెప్తున్నారు. ఆ పదార్థాల వాసన పీల్చడంతో కళ్లు తిరిగి పడిపోయినట్లు చెప్తున్నారు. దీంతో వారందరినీ బాపట్ల ఏరియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంతకు ఆ విద్యార్థి తెచ్చిన పొడి ఏంటనే దానిపై వైద్యులు పరీక్షిస్తున్నారు. టిష్యూ పేపర్స్ అందులో ఇందులో ఒక దాంట్లో ఉందంట. హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళారో తెలియదు. లంచ్ బ్రేక్ ఒక అబ్బాయి కాఫీ పొడి అను టీ అదే సాల్ట్ ఇవన్నీ కలిపి అట్లా ఇసిరేసి పైకి అది వచ్చి బుక్ మేము పడ్డది. వాంతి వస్తే ఇంకా కళ్ళు ఎదురు పడిపోతే తీసుకొచ్చి రాస్తాం. ఎంతమంది దాదాపు? క్లాస్ మొత్తం. ఏ క్లాస్ మీరు? 60. ఇసిరేసిన మీ క్లాసేనా? అది ఎక్కడి నుంచి మామూలుగా ల్యాబ్లో నుంచి తెచ్చారు లేకపోతే? ల్యాబ్లో ఇంటికాడ నుంచి తెచ్చాను. ఏం పేరు తీసుకొచ్చిన పేరు? నివ్యా. ఇంకొకరు? జిఎస్వి నాకు సార్. ఒక అబ్బాయి కాఫీ పొడి అను